ప్యాంటు ఇంకా ఇక్కడ ఉంది కదా, ఈ కాళ్ళ కాడ ఇక్కడ కుట్టాలన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ముందుగా మీరైతే తమ్నెల్లో చూసుంటారు కదండి. అవునండి, మేమైతే మిషన్ తీసామన్నమాట. మిషన్ తీసి అది నేర్చుకొని ఫస్ట్ టైం మా ఆయనకైతే ప్యాంట్ కుడుతున్నాను. సో ఇంకా ఉన్నది కుట్టడము. సో ఆ వక్రం ఎలా ఉన్నదో కుట్టేది అయితే చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. సో మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో మిషన్ అయితే చూసారు కదండి, ఇదే అండి మిషన్ అయితే. ఈ మిషన్ వచ్చేసి మేము తీసి 3 months అవుతుందన్నమాట. ఈ 3 monthsలో మీకు చూపించాలనుకున్నాను, కానీ నేర్చుకోకుండా అదే గుడ్లు కుట్టకుండా చూపించడం కొంచెం బాగోదనిపించింది. అందువల్ల అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు ఈ ప్యాంట్ అండి నేను కుట్టింది. ఇదిగోండి చూడండి, జిప్పులు పెట్టాను, ఈ జిప్పు పెట్టాను. ఇంకా ఈ జిప్ కాడ వేయలేదు కుట్లు. ఈ ప్యాంటు ఇంకా ఇక్కడ ఉంది కదా, ఈ కాళ్ళ కాడ ఇక్కడ కుట్టాలన్నమాట. ప్యాంట్ అయితే అయిపోయింది, కొంచెమే ఉన్నది కుట్టడము. ఈ కొంచెం కూడా ఈరోజు ఫినిష్ చేస్తే అయిపోతుంది. ఈ మిషన్ వచ్చేసి మా బంధువులది అనమాట. వాళ్ళకి కొంచెము అర్జెంటు, డబ్బులు అర్జెంటు అనేసినంటే మేము మిషన్ అమ్మేస్తున్నాము అనేసి అన్నారు. సో అందువల్ల అయితే మేము సరేలే మేము తీసేసుకుంటాము అని చెప్పేసి మేము తీసేసుకున్నాము ఈ మిషన్ అయితే. ఈ మిషన్ తీసుకొని కొద్ది రోజులు అయితే నేర్చుకున్నాను అనమాట. నేర్చుకొని ఫస్ట్ టైం చెప్పాను కదండి ఈ ప్యాంట్ కుడుతున్నాను అని చెప్పేసి. ఈ ప్యాంట్ కుడుతున్నాను, కుట్టేస్తాను. చాలా రోజుల నుంచి కుడుతున్నాను అనమాట ఈ ప్యాంట్ అయితే. అది వచ్చేసి నాకు పని ఉన్నప్పుడు నేను కుట్టనండి, లేదా ఖాళీగా ఇలా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు కుడుతుంటాను అనమాట అప్పుడప్పుడు. లేదంటే నాకు పని వేరేది ఏదైనా ఉన్నదంటే ఆ పని చేసుకుంటా ఉంటాను. సో అందువల్ల అయితే ఈ రోజు వరకు అయితే దీన్ని ఫినిష్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు మా ఆయన కూడా ఇంటికి వెళ్ళాడు అనమాట, పనికి వెళ్ళున్నాడు. సో ఆయన పనికి వెళ్ళి ఇంటికి వస్తాడు కాబట్టి అలాగా రెడీ చేసామంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడు, ఎలా ఇది చేస్తాడు అనేది అయితే నేను కూడా చూడాలనుకుంటున్నాను. సో అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే. ఇంకైతే ఈ ప్యాంట్ నేను కుట్టేసి చూపిస్తానండి, ఎందుకంటే నేను కుడుతూ మీకు చూపించలేను కాబట్టి నేను కుట్టేసి ఒకసారిగా మొత్తం కుట్టేసి అప్పుడైతే చూపిస్తానండి. ఇంకైతే నేను మిషన్ దగ్గర కూర్చున్నానండి, బాబిన్ లేక దారం ఎక్కించుకుందామనేసి. సో బాబిన్ లేక దారం ఎక్కించుకుందామనేసి నేను గట్టిగా పట్టుకొని చుడుతుంటే దారం దూసిపోతూ ఉంది. సరే గట్టిగా పట్టుకొని చుట్టాను అనమాట. సరే చుట్టేసాను. ఇంకా సూది ఎత్తుకొని దారం ఎక్కించుకోవాలన్నమాట బాబిన్లోకి. మా పాప అయితే పక్కన ఆడుకుంటా ఉన్నది, తను చూసుకుంటూ ఈ దారం ఎక్కించుకుంటున్నాను అనమాట నేనైతే. సో మిషన్ తిప్పేసి మిషన్ తొక్కుతా ఉన్నాను. మా పాప ఆడుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఆ మిషన్ సౌండ్ వినేస్తాడు మా పాప ఎట్టంతో భయపడిపోయి. చిన్న భయం కదా తనకైతే, బైకులు కానీ కార్లు కానీ ఇలా పెద్దగా సౌండ్ ఇచ్చేటివి ఏమన్నా కానీ సరే తను చూసిందంటే భయపడిపోతుంది అనమాట. సో అక్కడ కూడా ఉండదు, వెంటనే వెళ్ళిపోతుంది. సో అందువల్ల అయితే బయట వెళ్ళి ఆడుకుంటుంది మా పాప అయితే. సో నేను ఇంకైతే ఆ దారం ఎక్కిచ్చేసి మిషన్ పెట్టేసి ప్యాంట్ కుడుతున్నాను అన్నమాట. కొంచెం కష్టమైంది ప్యాంట్ కుట్టేదానికి నాకు. సరే ఎట్టో కుట్టేసాను, చూపిస్తాను చూడండి. నేనైతే ఈ మిషన్ నేర్చుకునింది బయట వెళ్ళేసి ఎక్కడా నేర్చుకోలేదండి. మా ఊర్లో మిషన్ నేర్పించేదానికి వచ్చేసి 2000 అడుగుతున్నారు అనమాట ఒక్క నెలకి. సో 1000 రూపాయలన్నా అయితే వెళ్ళి నేర్చుకోవచ్చు కట్టేసి. 2000 అనే కాడికి మేము భయపడిపోయేసి వద్దులే ఫోన్లో చూసి నేర్చుకుంటాను అని చెప్పేసి అన్నాను. సరేలే అనేసి అన్నాడు. సో అలా చూసి నేర్చుకొని మెల్లిమెల్లిగా ఈ ప్యాంట్ అయితే కుట్టానండి నేను ఫస్ట్ టైము. ఓకేనండి, ఇంకైతే ఈ జిప్ కాడ ఈ కుట్టేసాను. ఈ జిప్ కాడ ఇవైతే కుట్టేసాను అనమాట. చూడండి కుట్టేసాను కదా. ఇంకైతే కాళ్ళ కాడ ఈ కాళ్ళ కాడ ఇది కుట్టాలన్నమాట ఇంకా. సో ఇది గడి కుట్టేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇంకా నేను ఖాళీ కడగడైతే కుట్టేసుకున్నాను. చూడండి ఇంకైతే ఏమీ లేదు. ఇంక ఇది ఉంది కదా, ఇది గడి
ఇది కూడా జాయింట్ చేసి కుట్టేస్తే అయిపోతుంది అనమాట. సో చూస్తారు కదా, ఇదండి జిప్పు కాడ అయితే కుట్టేస్తాను. ఇంకా ఇద్దండి కాళ్ళ కాడ అయితే కుట్టేస్తాను అనమాట. ఇంకా కాళ్ళ కాడ అయితే ఇంకైతే ఇక్కడ ఏమీ లేదు. ఇంకొచ్చేసి ఇక్కడ కుక్కీలు తగిలించుకుంటారు కదండి, ఈ కుక్కీలు తగిలించుకుంటారు కదా, అవి పెట్టాలన్నమాట. ఇక్కడైతే అవి పెట్టేసి ఇంకా ఇదిగడి కుట్టేస్తాను. సో ఇవేనండి ఆ కుక్కీలకి తగిలించుకునేదానికి. సో ఇంక ఇవి ఆ ప్యాంట్కి కుట్టేయాలన్నమాట. ఈ ప్యాంట్కి ఇగడ కుట్టేసినానంటే అయిపోతుంది. ఇంకా ఈ కుట్టి చూపిస్తానండి. ఓకే అండి, ఇంక నేనైతే ఈగడి కుట్టేసుకున్నాను అన్నమాట. చూడండి, ఈగడైతే కుట్టేసుకున్నాను. ఇంకైతే ఇది ఉన్నది కదా, కుట్లు పోసేసుకుంటాను ఈగడైతే. ఇంకా రండి ఒకసారి పోసి చూపిస్తాను. ఓకేనండి, పొద్దుైతే పోయింది. మా ఆయనగడైతే వచ్చేసాడు, స్నానం చేసుకొని రెడీ అయ్యేదానికి వెళ్ళున్నాడు అనమాట. నేను కుట్టినాను కదా, ప్యాంట్ కూడా అయితే ఇచ్చాను, వేసుకొని వచ్చి చూపిస్తాను అని చెప్పేసి ఎత్తుకెళ్ళున్నాడు. సో ఇప్పుడైతే ఆయన వేసుకొని వస్తాడనమాట. అది గడైతే మీకు చూపిస్తాను, చూడండి. రెడీ అయిపోయినావా? రాతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. రెడీ అయినావా? వారం ముందుగా నాది ఫ్యాన్ పెట్టుంటే తను లేడీస్ బట్టలు కుట్టుకుంటుంటారు. కాకపోతే నీది కూడా ఫ్యాన్ కుడతానంటే ఏం కుడుతుంది అనుకున్నా. తీరా ఏదో గెట్ చేస్తుంది, నన్ను అంత పెద్ద బొబ్బ ప్యాంట్ చేసేస్తుందేమో. అసలు కుడతదా కుట్టలేదా డౌట్ నాకే. అసలు దాన్ని పట్టించుకోలేదు అనమాట. బాగుంటున్నాను ఏం చెప్పలేదు. నాకు మొదలు బట్టలు తక్కువ, మంచి ప్యాంట్ కుట్టించేసింది, బాగుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సంధ్య అయితే పాపం వారం రోజుల నుంచి కష్టపడి నాకు ప్యాంట్ కుట్టిందంట. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు బట్టలు కూడా తక్కువ ఉన్నాయి, ఇంట్లో లేవు. ఉండేది ఒక 2 ప్యాంట్లు ఉన్నాయి మంచిగా, అంతే. ఎక్కడికి వెళ్ళాలంటే ఏ వేసుకుని వెళ్తుంటాను. పాపం నాకు బట్టలు లేవు అనేసి కానీ కుట్టించిందో లేకపోతే ఎలా అనుకుని కుట్టిందో తెలియదు. మంచి పని చేసిన. చాలా కష్టపడి కుట్టిందండి సంధ్య. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. మధ్య టైలర్ కూడా రెడీ అయిపోతున్నారండి మా ఇంట్లో. ఓకే అండి, చూసారు కదా పాపము సంధ్య నా ప్యాంట్ కష్టపడి కుట్టిందానికి. ప్లీజ్ నా తరపున తన కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ మర్చిపోకుండా ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ట్లంగమని సెకండ్లలో నోటిఫికేషన్గా వస్తుంది అనమాట మన వీడియో. అప్పుడు మీరు ఓపెన్ చేసి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఓకేనా? సో మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్.